ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముద సీతా ముదిత లక్ష్మణుడు కలసి కొలువగా రఘుపతి ఉండెడి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి. స్వాధ్యాయ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో ఒక మరపురాని ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం. అది వరంగల్లులోని ఎల్లమ్మ బజార్ సీతారామస్వామి దేవాలయం. ఈ దేవాలయం వరంగల్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. అచ్చంగా భద్రాచలం రామనారాయణుడి పోలికతో మూలమూర్తి వెలసిన దేవాలయం ఇది. భద్రాచలంలో రాముడు రాతిశిలాపీఠంపై ఆసీనుడై శంఖచక్రాలను ధరించి సీతమ్మ వారిని తన అంకపీఠంపై కూర్చోబెట్టుకొని దర్శనమిస్తాడు. ఎల్లమ్మ బజార్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మూలమూర్తి అయిన రామచంద్రస్వామి శంఖచక్రాలను ధరించి సింహాసనంపై కూర్చొని ఒక పాదాన్ని చిన్న పాదపీఠంపై ఉంచి అయోధ్యలో చక్రవర్తి రూపంలో దర్శనమిస్తారు. ఆయన అంకపీఠంపై సీతమ్మవారు ఆసీనులై ఉంటారు. సీతారాముల పక్కన లక్ష్మణుడు కూడా ఉంటాడు. అంతేకాదు, ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇక్కడ మూలమూర్తి రాముడు కాగా ఉత్సవమూర్తి మాత్రం అష్టభుజ వేణుగోపాలస్వామి. ఈయన గరత్మంతుడిపై ఆయుధాలు ధరించి దర్శనమిస్తారు. ఆయన 8 చేతుల్లో అభయ వరహస్తాలతో పాటు వేణువు, ధనువు, బాణము, పాశము, అంకుశము ఉంటాయి. వీటిలో వేణువు పుష్పము శ్రీకృష్ణుడికి, ధనుర్బాణాలు శ్రీరాముడికి, పాశాంకుశాలు లలితాదేవికి ప్రతీకలుగా ఉంటాయి. శంఖచక్రాలు అభయవరదహస్తాలు విష్ణువును సూచిస్తాయి. స్వామి గరత్మంతుడిపై ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇలాంటి అష్టభుజ వేణుగోపాలస్వామి దేవాలయం కర్ణాటకలోని హోయసల శిల్పాల్లో అరుదుగా కనిపిస్తుంది. కర్ణాటకలోని కృష్ణరాజసాగరం సమీపంలో హోస కన్నంబడిలో దాదాపు ఇదే రూపంలో దర్శనమిస్తారు స్వామి. బేలూరులో అష్టభుజ బాలమదన గోపాలస్వామి ఆలయం ఉన్నది. ఎల్లమ్మ బజారులోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అనేక శతాబ్దాల ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. ఒకప్పుడు దీనిని గోవిందపురం అనే పేరుతో పిలిచేవారు. ఇప్పుడు ఎల్లమ్మ బజారుగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ప్రతిష్ఠింపబడింది. ఈ ఆలయానికి టయ్యాల వంశీస్తులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. 6 తరాల క్రితం వీరి కుటుంబ పెద్దకు శ్రీ సీతారామచంద్రుడు కలలో దర్శనమిచ్చి తాను కాకతీయుల కోట సమీపంలో ఉన్నానని చెప్పడంతో వారు అక్కడి నుంచి స్వామిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో అద్దాల మంటపం, యజ్ఞవాకిటిక, ఆళ్వారుల మంటపం ఉన్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. స్వామివారి పవిత్రోత్సవం తప్పనిసరిగా దర్శించదగిన ఉత్సవంగా చెప్తారు. ఈ ఆలయాన్ని కేవలం దర్శించినంత మాత్రాన్నే సమస్తమైన బాధలు తొలగిపోయి కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం, నమ్మకం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.